హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ వీఆర్ ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న ఆస్క్ మెవసిమి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక లవ్ రొమాంటిక్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఫ్యామిలీతో కలిసి చూడొద్దు, సింగిల్ గా చూడండి, ఎందుకంటే కిస్ అండ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. స్టోరీలోకి వెళ్తేనేమొచ్చి చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న హీరోయిన్ పెద్దయ్యాక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. కానీ హీరోయిన్ కి మ్యారేజ్ అయిపోవడం వల్ల హీరో ఏం చేశాడు, హీరో లవ్ సక్సెస్ అయిందా లేదా, హీరోయిన్ హస్బెండ్ తో కలిసి ఉంటుందా లేక లవర్ తో వెళ్ళిపోతుందా అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. స్టోరీ లైన్ రొటీన్ అయినా సింపుల్ అయినా సరే, అంటే రొటీన్ అండ్ స్లో నెరేషన్ తో బోరింగ్ గా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే మూవీ చూస్తున్నప్పుడు నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా ల్యాక్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే. మూవీలో అలాంటి ట్విస్ట్ కానీ థ్రిల్ ఇచ్చే సీన్స్ కానీ ఏం లేవు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు మూవీ చూస్తున్నాను సార్. పోనీ స్టోరీ నెరేషన్ బాగాలేకపోయినా రొమాంటిక్ సీన్స్ కోసమైనా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా సరే, రొమాంటిక్ సీన్స్ కూడా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. వాటి కోసం కూడా చూడడం ఈ మూవీ వేస్ట్ అనమాట. చైల్డ్హుడ్ లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్ గా ఏం లేదు. ఓవరాల్ గా ఈ మూవీ చూడడం టైం వేస్ట్ అండ్ డేటా వేస్ట్. నాకైతే నచ్చలేదు. నేనైతే చూడమని రికమెండ్ వచ్చాను. ఆస్క్ మెవసిమి మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.